నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్దున్నాం. ఇక్కడ విద్యార్థి సంఘాలు కావచ్చు, అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిపి రాష్ట్రంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలు తక్షణమే ప్రభుత్వం స్పందించి దీనిపైన అన్నిటికీ ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి విద్యార్థులు ఒక ధర్నా ఏర్పడతామని చెప్పేసి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. మనతో పాటు మాట్లాడింది ఇప్పుడు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మౌర్య గారు. చెప్పండి అన్న, ఏం చెప్తారంటే విద్యారంగంలో కావచ్చు, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేదు రాష్ట్రానికి, లేదు అంటే కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తాను. ఏమంటారు మీరు? ఏం సమస్యలు చూస్తే ఏమంటారు? ఒకటి ఆర్థిక ఇబ్బందులు నేడేం లేవు. హ్మ్. పన్నులొస్తున్నాయి. లక్షల కోట్లు తీసుకొస్తున్నా అవి గూడా పన్నులు. హ్మ్. పేద ప్రజలు, పేద విద్యార్థులు, హ్మ్. పేద మధ్య తరగతి మా తల్లిదండ్రులు కట్టినటువంటి పన్నులు లక్షల కోట్లొస్తున్నాయి. హ్మ్. పైసలు లేవు అని చెప్పేసి ముసలి కన్నీరు గార్చడమే తప్ప అది బూటకం. హ్మ్. ఎందుకంటే పని చేయలేక హ్మ్. వంగలేనమ్మ మంగళారం అన్నట్టు హ్మ్. పని చేయలేక ఈ యొక్క ముసలి కన్నీరు గార్చడం తప్ప పైసలు మస్తున్నాయి. హ్మ్. అలాగే ఈ విద్యా వ్యవస్థను కనీసము విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంత సిగ్గుచేట అంటే ప్రజాపాలన అని ప్రజాపాలనలో విద్యార్థులని అడ్డాకూలీలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదు నేడు, ఫీజు బకాయిలు ఉన్నాయి, అలాగే స్కాలర్షిప్లు లేవు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సిన అవసరం ఉన్నది. అది రాక కాలేజీలలో స్కూళ్ళలో ఫీజులు కట్టలేక కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఈ ప్రైవేట్ యాజమాన్యం కూడా మా తల్లిదండ్రుల రక్తం తాగుతూ మా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని అగమ్యగోచరంగా మారుస్తూ మా సర్టిఫికెట్లు ఇవ్వకపోతే సర్టిఫికెట్ల కోసం ఎంతోమంది పేద విద్యార్థులు అడ్డాకూలీలుగా మారి క్యాటరింగ్లు చేస్తూ వాళ్ళ యొక్క సర్టిఫికెట్ల కోసం అడ్డాకూలీలుగా మారిన పరిస్థితి వచ్చింది. రీసెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటే మాకు కాలేజీలు నడపాలంటే ఇబ్బందులు, కొంచెం ఫీజు పెంచుకుంటాం, మేము 1,00,000 నుంచి కొంచెం ఎక్కువ ఎంచుకోవడం, మాకు రిలాక్సేషన్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ప్రభుత్వానికి కోరిన ఏమంటారు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఫీజు మెంబర్స్ రాలేదు, సరే వదిలేయి. వీళ్ళు ఫీజులు పెంచుకుంటామంటే 1,00,000 ఉన్నది ఫీజు కాస్త 2,00,000 చేయడానికి మీరు పర్మిషన్ ఇచ్చారు. అదే ఫీజు రియంబర్స్మెంట్ 35,000 ఉన్నది 70,000 చేయండి. అదే 65,000 35,000 ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 70,000 ఎందుకు చేస్తలేరు అంటే వాడు నీకు ఎంతో కొంత ముడుపులు ముట్టిస్తున్నాడు కాబట్టి, ఎంతో కొంత ముడుపులు నీకు అందుతున్నాయి కాబట్టి 1,00,000 ఉన్నది 2,00,000 చేస్తున్నావు. కానీ మా 35,000 ఉన్నటువంటి స్కాలర్షిప్ని, మా 35,000 ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని 70,000 ఎందుకు చేస్తలేవని చెప్పేసి విద్యార్థి లోకంగా మేము మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అలాగే ఫీజు బకాయిలను ఎందుకు నువ్వు రిలీజ్ చేస్తలేవు అంటే నీకు ఒకడు సపోర్ట్ చేస్తున్నాడనో, లేకపోతే రేపటి కాడ నువ్వు మళ్ళీ ఎన్నికల్లో నువ్వు గెలవడం కోసము నువ్వు వెనకాల దాచిపెట్టుకొని దాచుకొని రేపు మళ్ళా అధికారంలోకి రావాలనే ప్రయత్నమే చేస్తున్నావు తప్ప ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీవు బకాయిలు పెంచడానికి కోసం ఏదో నారాయణకో, శ్రీ చైతన్యకో, లేకపోతే ఇంకో ప్రైవేటు యూనివర్సిటీకో, లేకపోతే ప్రైవేట్ కాలేజీలకో, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలకో లక్షల ఫీజులు పెంచుకోమని చెప్పేసి ఇష్టానురీతిగా చెప్పడం కోసం నీ అయ్యా జాగిరి కాదు ఇది. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద విద్యార్థి నుంచి ధనికుడు వరకు మా ఒక వాస్తవం చెప్పిన ధనికుడు కట్టినటువంటి చాలా తక్కువ కావచ్చు, కానీ మా పేద తల్లిదండ్రులు వాళ్ళు కష్టం చేసినటువంటి చిన్న పిన్ను నుంచి సబ్బు బిల్ల నుంచి ప్రతి ఒక్కటి మేము పన్నులు కడితే తప్ప నీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రాని పరిస్థితి. అలాంటిది ఒకరి దగ్గర కడుపు కొట్టి ఇంకొరికి దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఖబర్దార్, నువ్వు ఎవరికి పెంచుకోమంటున్నావు కాదు, నువ్వు అదే పెంచుకోమని ఎలా అయితే చెప్పినావో అలాగే మా ఫీజు రియంబర్స్మెంట్లు, మా స్కాలర్షిప్లు కూడా 35,000 ఉన్నది 70,000 చేయమని చెప్పేసి మా SSF నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇటు విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది కాబట్టి మేము విద్యా కమిషన్ ఏర్పాటు చేసినాం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తాను. ఇప్పుడు విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఏం లాభం? నువ్వు ఇల్లు కట్టడానికి ఇటుకని తెచ్చుకొచ్చినావు, కానీ సిమెంట్ ఇస్తలేవు. ఓన్లీ ఇటుకలు పెట్టడం వల్ల ఇల్లు అవుతుందా? గాలేస్తే కొట్టుకోపోతుంది. అలాగే నువ్వేదో నామమాత్రంగా విద్యా కమిషన్ వేసినాము, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాము, విద్యా వ్యవస్థను సక్రమంగా దిద్దుతాము, విద్యా వ్యవస్థను మేము గాడిలో పెడతామని ఏతులు కొట్టడానికి, ఏదో పబ్బాలు గడుపుకోవడానికే తప్ప ఈ విద్యా కమిషన్ కూడా ఏం చేయట్లేదు. ఏడవన్నాడు ఆకునూరు మురళి సార్, ప్రజాప్రభుత్వం రావాలి, ప్రజాప్రభుత్వంలో మనం అనుకున్నది మన విద్యా వ్యవస్థ మంచిగా ఉంటుంది, విద్యా వ్యవస్థలో విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది, పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి చెప్పినటువంటి విద్యా కమిషన్ చైర్మన్ ఎక్కడున్నాడు? కనీసం ఒక విద్యార్థి చనిపోయిండు, లేకపోతే ఒక విద్యార్థి పైన అన్యాయం జరుగుతుంది, ఒక కాలేజీ బరాబర్ లేదు,
కాలేజీలో ఇష్టానురీతిగా ఫీజులు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఎక్కడ పోయింది మరి ఆయన పోయి ఎందుకు ప్రశ్నించలేకపోతుంది, విద్యా వ్యవస్థను ఎందుకు చక్కదిద్దలేకపోతుంది. అదే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రాకు పోయి అక్కడ నాడు నేడు కార్యక్రమం తీసుకుని ఎంత చక్కగా చేసిండు. ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వంలో కూడా మన ఆకునూరు మురళి సార్ వచ్చిండు, చాలా అద్భుతమైన భవిష్యత్తు మన పిల్లలకు ఉంటుందని మేము కూడా కలలు కన్నాం. ఎక్కడ పోయింది అంటే ఒక ప్రజల పక్షాన ఉన్నప్పుడు నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ మంచిగానే మాట్లాడినావు. ఒక పదవి ఇవ్వగానే కుక్కకు బొక్కేసినట్టు మీరు అక్కడ ఉన్నారని చెప్పేసి ఈ నేటి ప్రజలు అనుకోవాలా? ఆకునూరు మురళి గారు మీకు ఆ పదవి లేకపోయినా పర్లేదు, ప్రజల పక్షాన ఉండి మా విద్యార్థుల పక్షాన మీరు కోరాలని మీకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేందుకు ఇప్పుడు మనం ఉస్మానియా ప్రాంగణంలో ఉన్నాం. ఇదే కాలేజీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒకప్పుడు 3000 మంది విద్యార్థులు ఉంటే 300 మంది ప్రొఫెసర్లు ఉండే. నేడు 30,000 మంది విద్యార్థులు అయితే 300 కాదు కదా 30 మంది ప్రొఫెసర్లే ఉన్నారు. అంటే ఈ విద్యా వ్యవస్థలో ఈ ఒక రిక్రూట్మెంట్ అనేది జరగకుండా నీరు గార్చే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? అంటే ఒక ప్రక్షాళన చేయాలంటే లేకపోతే ఒక బాగు చేయాలంటే దానికి ఒక సరైనటువంటి వ్యక్తి ఉండాలి కదా. ఆ వ్యక్తి లేకపోవడమే ఈ లోపం జరుగుతుంది కదా. ఆ వ్యక్తి ఎవరంటే విద్యాశాఖ మంత్రి. ఆ విద్యాశాఖ మంత్రి ఎవరంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి లేకపోతే ముఖ్యమంత్రి లేకపోతే ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి ఒక హోంమంత్రి కూడా తెలియని అగమ్య గోచరంలో ఉన్నటువంటి ఈ ఒక అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళని మన నెత్తిపైన పెట్టుకున్నాము, వాళ్ళని ఓట్లేసి మన నెత్తిపైన ఎక్కి కూర్చోబెట్టుకున్నాము, వాళ్ళ నెత్తి మీద ఎక్కి వాళ్ళు మన నెత్తిపైన తబలలు వాయిస్తున్నారు తప్ప మనం ఏం చేస్తున్నాము, ఏ నుంచి వచ్చినాము, వాళ్ళకి ఏం హామీలు ఇచ్చినాము, 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి, ఈ వ్యవస్థ ఎటుపోతుంది అనే ఒక ఆలోచన వాళ్ళు లేకుండా పోయింది. కాబట్టి మనం ఏం చేయాలంటే నేడు నీవు ఒకవేళ మా నెత్తి మీద ఎక్కి తబలా వాయిస్తున్నావు కదా, నీ తబలా మేము వాయిస్తామని రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనము హెచ్చరిక ఇచ్చినట్టయితే వాళ్ళే మటమట అంటూ వాళ్ళు మన ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నారో లేకపోతే ఏదైతే విద్యా వ్యవస్థ ఉందో ఏదైతే ఆరోగ్య వ్యవస్థ ఉందో ఏదైతే మన ప్రజా పాలన అని చెప్పేసి చెప్తుండో అది సరైన గాడిలోకి వస్తారు. ఎప్పుడైనా తట్టు తలిగితేనే బట్ట కడతారనే ఒక సామెత తెలంగాణలో ఎట్లయితే ఉందో ఆ తట్టును మనం తలిగియాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఓటర్లారా మేలుకోండి. మనకి ఎవరైతే బాగు చేస్తాడో, ఎవడైతే మనల్ని మెప్పు చేస్తాడో, ఎవరైతే మన జీవితాలను బాగు చేస్తాడో వాళ్ళని తీసుకుపోయే ప్రయత్నమే చేయాలి కానీ ఎవరికి పడితే వాళ్ళని నెత్తి మీద ఎక్కించుకునే ప్రయత్నం మనం అసలుకే చేయొద్దని తెలియజేస్తా ఉన్నాను. సో రీసెంట్గా మావోయిస్టులకు సంబంధించి కూడా ఆపరేషన్ కగార్ అనేది అవుతుంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారికి కూడా సో ఇటు మావోయిస్టులకు సంబంధించి ఒక దళం వచ్చింది, రాత్రి 12 గంటలకు నేను చంపేస్తామని ఒక బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ ఎట్లా వస్తారు అంటే నిజంగా మావోయిస్టు అట్లా ఫోన్ చేస్తారా లేకపోతే కేవలం ఇది ఏమైనా డైవర్షన్ కోసం అనుకుంటారా? ఏమంటారు? ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ఉద్యమాల కిల్లా. మెదక్ అనేది ఉద్యమాల కిల్లా. అక్కడ నుంచి ఎంతో మంది అంతెందుకు నేను చిన్నగా ఉన్నప్పుడు నాది కూడా మెదకే. నేను చిన్నగా ఉన్నప్పుడు మేము ఏదన్నా హైదరాబాద్ బై బార్ ఊర్లో పుట్టిన కదా, బై బార్ నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. అలాగే హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఏమనుకునేదంటే అరే ఒక అన్నలు వస్తే బాగుండు, బస్సును ఆపేస్తే ప్రశాంతంగా ఈ దోపిడీ అనేది ఆగిపోతుంది, బస్ కిరాయిలు కట్టాల్సింది పోతుంది. అసలు 30 మంది పోవాల్సినటువంటి కనీసం ఒక 60 మంది పోవాల్సిన బస్సులో 120 మందిని ఎక్కించుకోబోతున్నారు. కనీసం వీళ్ళు ప్రశ్నించేటోడు ఎవరు లేడు, కనీసం అన్నలను ఉంటే బాగుండని నేను అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో 25 ఏళ్ళ కిందట అనుకున్నా. అదే పాలన వాస్తవానికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ప్రజలకి ఒకటి చేస్తా అని చెప్పేసి ఒకటి న్యాయం చేస్తా అని లేకపోతే నువ్వు అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ప్రజల్లోకి వచ్చి నేడు నీవు ఒక గుట్టనే కాజేసే ప్రయత్నం చేస్తున్నావు. మరి నీకు రావా? నువ్వు ఆపరేషన్ సింధూర్ అని, ఆపరేషన్ కగార్ అని, ఆపరేషన్ కగార్ పేరుతోటి ఎంతో మంది మావోయిస్టులను చంపుతున్నారు, ఎంతో మంది పేద గిరిజనులను చంపుతున్నారు, ఎంతో మంది అమాయకులను చంపుతా ఉన్నారు. వాళ్ళు శాంతి చర్చలకు వస్తానని చెప్పేసి అంటే కూడా మీరు విస్మరిస్తున్నారు. ఏదో పాకిస్తాన్ వాడేమో ఉగ్రవాదం పేరుతోటి దేశం మీద దాడి చేస్తే నువ్వేమో భారత జనతా పార్టీ ఏమో మనవాదం పేర్లతోటి భారతదేశంలో ఉన్న ప్రజల్ని దాడి చేస్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళు చేసి ఉండొచ్చు, చెయ్యాలి కూడా అలాంటి వాళ్ళని. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఒక తిట్టేవాడో లేకపోతే ఒక ప్రశ్నించేవాడో ఒకడు కొట్టేవాడో లేకపోతే ఇష్టానురీతిగా చేసే ప్రయత్నం చేస్తారు. అది చేసిందా చేయలేదా అది మనకైతే తెలియదు కానీ వాళ్ళు రాజకీయంగా వాళ్ళు నిలదొక్కుకోవడం కోసం లేకపోతే మావోయిస్టులను లేకపోతే అన్నలని వాళ్ళను బ్లేమ్ చేయడం కోసమే చేస్తున్నటువంటి కావచ్చు. ఎందుకంటే లాజిక్కులు జిమ్మిక్కులు తెలిసిన వ్యక్తి ఆయన, ఒక అడ్వకేటు కాబట్టి ఆయన తప్పకుండా ఇదేదో కుట్రపూరితమైనటువంటి వ్యవస్థలో భాగమే కానీ
అది నిజంగా చేయకపోవచ్చు. ఒకవేళ చేసిన అదే నియోజకవర్గంలో రఘునందన్ రావు గారు లాస్ట్ టైం గెలిచినటువంటి అదే దుబ్బాక నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక నక్సలైటే. అదే భావజాలంతో వచ్చినటువంటి వ్యక్తి. అదే మండలానికి చెందినటువంటి ఒక 20-50 ఎకరాల భూమిని ఈయన కబ్జా చేసిండు. ఎవరి అబ్బ సొత్తు? ఎవరి కోసం? ప్రజాపాలన చేస్తాం, లేకపోతే ప్రజల్లో మేము అధికారంలోకి వస్తే ప్రజలకు మా న్యాయం చేస్తామని చెప్పేసి ప్రజల యొక్క భూమిని లాక్కొని నువ్వు విలాసాలకు వాడుకుంటా, లేకపోతే నేను నా సొత్తుగా వాడుకుంటా అంటే ఎట్లా? బరాబరి ఎవరు తప్పు చేసినా అన్నలైనా ప్రశ్నిస్తారు, ప్రజలైనా ప్రశ్నిస్తారు, ఓటర్లైనా ప్రశ్నిస్తారు, యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులైనా ప్రశ్నిస్తారు, విద్యార్థి సంఘాలైనా ప్రశ్నిస్తాయి. ఖబర్దార్. ఎందుకంటే ఇష్టానురీతిగా నువ్వు చేయడానికి లేదు. ఒకవేళ మేమేమంటామంటే శాంతి చర్చలకు రావాలని చెప్పేసి ఎంతో మంది కోరుకుంటారు. మేము కూడా అదే శాంతి చర్చలు కావంటాం. ఎందుకంటే ఉగ్రవాదులో లేకపోతే మానవ బాంబులో కాదు కదా వాళ్ళు. ప్రజల కోసము సరైనటువంటి గాడిలో లేని ప్రభుత్వాలకు ఒక దిక్సూచిగా, లేకపోతే ఒక స్పెషలైజేషన్గా, లేకపోతే దాన్ని సెట్ చేయడం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళని తీవ్రవాదులు కాదు, లేకపోతే వాళ్ళు ఇంకొక దోపిడీ దొంగలు అయితే కాదు. కాబట్టి పాకిస్తాన్ ఎట్లయితే ఆపరేషన్ సింధూర్ ఎట్లయితే ఆపేసినవో అలాగే ఆపరేషన్ కగర్ని కూడా ఆపి మీరు ఒక ప్రజల యొక్క ఔన్నత్యాన్ని కాపాడే, ప్రజల యొక్క బావు కోసం ఉండాలి తప్ప ఈరోజు మొన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏమని వచ్చిందంటే చాలా వానాకాలం లోపు మేము ఆ నక్సలైట్లను అందరూ చంపేస్తామని బోడిషా అంటున్నాడు. ఎందుకు నిన్ను లేపేస్తారు? లేకపోతే వాళ్ళు ఎందుకులే, మనము చంపుకోవడం కాదు కదా. వాళ్ళు ఎందుకోసం పోరాటం చేస్తారు? వాళ్ళు ఎందుకోసం? సమస్యల కోసం. ఆ సమస్యలు లేకుండా పోతే వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారు? నక్సలైట్లు ఎందుకు అవుతారు? లేకపోతే మావోయిస్టులు ఎందుకు అవుతారు? లేకపోతే లెనినిస్టులు ఎందుకు అవుతారు? లేకపోతే అన్నలు ఎందుకు అవుతారు? కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి అసమానతలు పోవాలి, ప్రజల్లో ఉన్నటువంటి పేదరికం పోవాలి, ప్రజల్లో ఉన్నటువంటి అస్వస్థత పోవాలి. ప్రజల్లో ఉన్నటువంటి ఎన్ని తప్పులు ఉన్నాయో, ఎన్ని అవకతవకలు ఉన్నాయో అవన్నీ నిర్మూలన జరిగినట్టయితే ఆటోమేటిక్గా భారతదేశం అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో ప్రతి ఒక్కడు అభివృద్ధి పదంలోకి వెళ్తాడు. ఎలాంటి అన్నలు అవసరం ఉండరు, ఎలాంటి నక్సలైట్లు అవసరం ఉండరు. భారతదేశాన్ని మనమే సుసంపన్నంగా, సువిశాలంగా మనమే పాలించుకోవాలన్నటువంటి అవసరం మన పైన ఉంటుంది. ఒక మతం పేరుతోటో, లేకపోతే ఒక మార్బాలం పేరుతోటో, లేకపోతే ఇంకొక పేరుతోటి మీరు రాజకీయాలు బంద్ చేసుకొని సుసంపన్నమైన రాజకీయాన్ని మీరు చేసినట్టయితే ఈ భారతదేశం సుసంపన్నంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క భారతదేశంలో ప్రజలు సుసంపన్నంగా శాంతిగా జీవించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.